హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పెసరపప్పుతో కమ్మనైన పప్పుచారుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. కందిపప్పుతో చేసే పప్పుచారు కానీ లేదా పప్పుతో చేసే వెరైటీస్ కానీ మనకి డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కానీ పెసరపప్పుతో మనము పప్పు లేదా పప్పుచారు చేసుకుంటే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలాగే ఈ సమ్మర్లో మనకి బాగా చలువ చేస్తుంది. సో ఈ పెసరపప్పు చారుని మనమైతే రెడీ చేసేసుకుందాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మంచిగా 2-3 సార్లు శుభ్రం చేసేసి అయితే నానబెట్టుకుంటున్నాను. మనకి చింతపండు నానేలోపు ప్యారలల్గా 1 కప్పు పెసరపప్పుని అయితే నేను నీట్గా 2-3 టైమ్స్ అయితే కుక్కర్లో వేసేసుకొని మనం కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు పెసరపప్పుకి నేనైతే ఇక్కడ 3 కప్స్ వాటర్ యాడ్ చేశాను. ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నానో అదే కప్తో వాటర్ కూడా 3 కప్స్ అయితే యాడ్ చేసేసానండి. సో మనము వాటర్ పోసేసుకొని సరిపడా 30 మినిట్స్ అయినా పెసరపప్పుని నానపెట్టేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టేసుకోవడమే. నేనైతే ఇక్కడ 3 విజిల్స్ రానిచ్చాను. మీ కుక్కర్ని బట్టి మీరైతే విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యారలల్గా పప్పు ఉడికేలోపు నేను వీడియోలో చూపిస్తున్న కూరగాయలని అయితే మనం కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాము. ఆఫ్టర్ 3 విజిల్స్ నేనైతే కుక్కర్ ఓపెన్ చేసి చూస్తున్నానండి. మనకి పెసరపప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ పెసరపప్పు మనకి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, ఈజీగానే ఉడికిపోతుంది. సో ఇప్పుడు మనమైతే గంటెతో కానీ లేదా స్మాషర్ తోటి ఒకసారి మరలా పప్పు అంతటిని మనం కలిపేసుకున్నామంటే ఏమన్నా కొంచెం పలుకుగా ఉన్నా కానీ స్మాష్ చేస్తాం కాబట్టి ఈజీగా మెత్తగా అయిపోతుంది. సో ఇలా మనం ఒకసారి స్మాష్ చేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు గుజ్జుని మనమైతే యాడ్ చేసేసుకోవాలండి పప్పులోకి. మన పులుపుకి తగినంత మనము ఎంతవరకు అయితే చారులో పులుపుని తినగలుగుతామో అంతవరకు పులుపుని యాడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా నార్మల్ వాటర్ కూడా పోసేసుకొని మనమైతే మన పులుపుని బ్యాలెన్స్ చేసేసుకోవచ్చు. చింతపండు పులుసు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇన్ కేస్ మీకు మధ్య మధ్యలో ఏమన్నా పప్పులు కనిపిస్తే చేత్తోటైనా మంచిగా స్మాష్ చేసేసుకోవచ్చు, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా మనమైతే చారంతటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ముందుగా నేను చూపించాను కదండి టొమాటో, ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి. ఇందులో మనం ఎక్కువ కూరగాయలు ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంతవరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఇక్కడ కూరగాయలు వేసేసుకొని అలాగే గుప్పెడు కొత్తిమీరను కూడా వేసాను. దాని తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అలాగే ఒక 1 స్పూన్ కారం వేసేసానండి. కారం వేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే రాళ్ళుప్పు వాడుతున్నాను. ఎలాగో పప్పుచారులోకి ఉప్పు అనేది ఈజీగానే కరిగిపోతుంది కాబట్టి రాళ్ళుప్పు వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి మన కూరగాయలన్నిటిని ఇంకోసారి చారులో మంచిగా మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకొని ఇంకొక విజిల్ రానిస్తే సరిపోతుందండి. మనం ఇప్పుడు విజిల్ రానివ్వడం వల్ల వేసిన కూరగాయలన్నీ కూడా మంచిగా ఉడికిపోతాయి. యూజువల్గా మనకి పప్పు ఐటమ్స్ ఏది తిన్నా కానీ టమ్మీ అనేది హెవీగా ఉంటుంది కదా, కానీ ఈ పెసరపప్పు చారైతే టమ్మీలో హెవీగా ఉండడం కానీ తేంపులు రావడం కానీ డైజెస్ట్ అవ్వకపోవడం కానీ ఏది ఉండదండి. పెసరపప్పు చారు అనేది చాలా చలవ చేస్తుంది మన వంటికి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో 1 విజిల్ వచ్చిన తర్వాత నేనైతే ఇంకోసారి మిక్స్ చేసేసుకొని పోపు పెట్టేస్తున్నాను మన పెసరపప్పు చారుని. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు దంచి వేసుకున్నాను. అలాగే తాలింపు గింజలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని మన పెసరపప్పు చారుని తాలింపులో వేసేయడమే. ఒక్క 10 నిమిషాలైనా కానీ మంచిగా ఇలా మరగాలండి చారు, అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. మీకు ఒకవేళ సాల్ట్ ఏమన్నా పడుతుందంటే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను వేడి వేడి అన్నంలో పెసరపప్పు చారు వేసుకొని అయితే ఎంజాయ్ చేస్తాను. మనకి టేస్ట్ కూడా కందిపప్పు కంటే పెసరపప్పు చారు అయితే చాలా యమ్మీగా ఉంటుందండి. ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా మనకైతే ఉండదు. సో డెఫినెట్గా మీరు కూడా ఈ పప్పు చారుని అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి.